మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ రాస్తే ఎలా ఉంటది అంటే డైలాగ్ బై డైలాగ్ పడుతూ ఉంటాయి కదా, సేమ్ అదే విధంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూనే ఉంటది అనమాట. హీరో సిద్ధు జొన్నలగడ్డ సినిమా చూసినంతసేపు తన డైలాగ్స్ తో మన నోట్లో పెడతాడు గెనిసిగడ్డ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమేష్ రాజా. ఈ రోజు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన మన టిల్లు స్క్వేర్ సినిమా రిలీజ్ అయింది. సో ఇప్పుడే చూసి వస్తున్నా. మూవీ అయితే ఎలా ఉందో చూద్దాం. హీరోకి ఎంతైతే రోల్ ఉందో ఈ సినిమాలో హీరోయిన్ కూడా మన అనుపమ పరమేశ్వరన్ కూడా ఒక డిఫరెంట్ రోల్. ఏంటంటే ఇంతకు ముందంతా ఒకలాగా ఒక దేవత అన్న ఫీలింగ్ తో చూసే మనం ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ చూడగానే ఒక డ్రీమ్ గర్ల్ లాగా వావ్ దీని అక్క ఏముంది అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో తన అందంతో పిచ్చెక్కిచ్చేసింది. ఇకపోతే మంచి లిప్ టు లిప్ కిస్సులు కూడా ఉన్నాయి, మంచి మసాలా సీన్స్ ఉన్నాయి అనమాట, ఒక 2-3 టైమ్స్. సో అవి కూడా మనం ఎంజాయ్ చేస్తాం ఖచ్చితంగా. సినిమా పేరు టిల్లు స్క్వేర్, దీనికి ఎంటర్టైన్మెంట్ కూడా స్క్వేర్. ఇకపోతే రాధిక అక్క, మా టిల్లులో రాధిక ఎలా ఉందో ఇక్కడ అనుపమ కూడా రాధికకి స్క్వేర్ ఉంటుంది. అనుపమ రోల్ అయితే దీంట్లో డిఫరెంట్. ఎందుకంటే మనం సిద్ధు జొన్నలగడ్డ ఎలా ఉంటుందో మనం ఒకసారి ఊహించుకోవచ్చు టిల్లులో చూసినట్టు. సో బట్ దీంట్లో అనుపమ పరమేశ్వరన్ ఎలా ఉన్నదంటే అనుపమ పరమేశ్వరన్ గానే దొండకాయ అనుపమ పరమేశ్వరన్ నా గుండెకాయ అంటారు. బట్ ఈ సినిమా చూసాక అనుపమ పరమేశ్వరన్ నా బాడీలో పార్ట్స్ అన్ని అనుపమనే అని అంటారు. సో అలా ఉందన్నమాట. డైరెక్టర్ మల్లిక్ రామ్ అస్సలు డైరెక్షన్ అంటే ఇది అనే రేంజ్ లో ఉంది. ఎంటర్టైన్మెంట్ అయితే ఎక్కడ కొదవలేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కడుపుబ్బా నవ్వుకోవచ్చు. సినిమా అయితే ఓన్లీ డైలాగ్స్ మీద నడిచింది అని చెప్పొచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సెటైర్లు పంచులు పడతానే ఉంటాయి. డైలాగ్ మీద డైలాగ్ అసలు ఎలా, కానీ ప్రతి మాట పేలుతుంది, ప్రతి డైలాగ్ పేలింది అనమాట సినిమాలో. అయితే లాస్ట్ లో డీజే టిల్లులో ఎలా అయితే మన సిద్ధు ఒక ప్రాబ్లం నుంచి ఎలా ఎస్కేప్ అవుతాడో ఈ సినిమాలో కూడా సేమ్ అదే విధంగా ఒక పెద్ద ఇష్యూ వస్తుంది. ఆ ఇష్యూలో నుంచి ఎలా ఎస్కేప్ అవుతాడు అనేది సినిమా క్లైమాక్స్ అని చెప్పొచ్చు. సో ఆ ఎస్కేప్ అయ్యే విధానం అయితే మాత్రం మనకి మైండ్ బ్లాక్ అయింది, వావ్ అనిపిస్తుంది. ఎందుకంటే టిల్లులో కూడా మీరు గమనించుంటారు ఎలా ఎస్కేప్ అవుతాడు అనేది. సేమ్ అదే విధంగా దీంట్లో కూడా అలాగే మంచిగా మనోడు ప్రాబ్లం నుంచి ఎస్కేప్ అవుతాడు. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డైలాగ్స్ కావచ్చు, కామెడీ కావచ్చు, చాలా బాగుంది. సినిమాలో ఒక ఐటమ్ గల్లా అనుపమ పరమేశ్వరన్ సిద్ధు జొన్నలగడ్డకి పరిచయం అవుద్ది. తర్వాత తను క్యారెక్టర్ ఏంటి, తన ఒరిజినల్ రోల్ ఏంటి అనేది సినిమాలో చూడండి. నేను చెప్తే మీకు ఆ సస్పెన్స్ ఉండదు కాబట్టి చెప్పట్లేదు. ఈ సినిమాలో మన టిల్లులో చేసిన రాధిక అక్క కూడా మళ్ళీ మధ్యలో గెస్ట్ రోల్ చేసింది అనమాట. సో ఉన్న 5 minutes కూడా ఆ సీన్స్ కూడా బాగుంటాయి ఖచ్చితంగా. సినిమా అయితే ఫుల్ ఎంటర్టైన్ చేసింది నన్ను. ఇదైతే సినిమా రివ్యూ. ఇకపోతే ఈ సినిమాలో రొమాన్స్ కావచ్చు, కామెడీ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, మొత్తంతో ఫుల్ మీల్స్ పెట్టేశారనమాట ఆడియన్స్ కి. సినిమాకి ఇచ్చే రేటింగ్ అయితే 3.7/5 ఇచ్చాను. సినిమా చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.